గణపతి దగ్గర ఉన్నాడు అని చెప్పి ఒకసారి ఆలోచన వస్తుంది. ఎవరికి? మాలాంటి చిన్నపిల్లలకు ఆలోచన వస్తారా? అసలు ఏంటి గణపతి ఏంటి, పక్కన సరస్వతి ఏంటి, లక్ష్మి ఏంటి? వాళ్ళిద్దరు ఎవరంటే సిద్ధి అమ్మవారు, బుద్ధి అమ్మవారు. లక్ష్మి సరస్వతి. సిద్ధి అంటేనేమో ఐశ్వర్యం, బుద్ధి అంటేనేమో చదువు. లోకంలో మనకు కావాల్సింది ప్రధానంగా ఏమిటి? ఇవి రెండు ఉంటే ఏ పని అంటే ఆ పని చేయగలుగుతాం. అవి రెండు లేవనుకోండి ఎంత ఉన్నా వృధాగా అవుతుంది. ఐశ్వర్యం లేకపోయినా బుద్ధి అనేది ఉందనుకోండి తప్పకుండా మోక్షాన్ని పొందగలుగుతాడు. ఐశ్వర్యం లేకపోయినా సరే, కానీ అవి రెండు మన ప్రశాంతమైన జీవనానికి అత్యంత ఆవశ్యకాలు. కాబట్టి ఆ సిద్ధికి సంబంధించినటువంటి, బుద్ధికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ చెప్తూ ఉన్నాను. వింటే మీకు అర్థమవుతుంది. చతుస్సాగర పర్యంతం గోదేవేభ్య శుభం భవతు. సత్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారిషేయ ప్రౌఢామిత. గణపతి యొక్క గోత్రం పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణోనత్రే సదాశివ శర్మణ పౌత్రాయ ఈశ్వర శర్మణ పుత్రాయ పరశివ గోత్రోద్భవాయ త్రిభువనాధీశ్వరాయ సురాసురార్చిత పాలపద్మయుగళాయ శ్రీ విఘ్నేశ్వర శర్మ నామధేయాయ వరాయ. గణపతికి సంబంధించినటువంటి వివరాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మవార్లకు సంబంధించినటువంటి వివరాలు చెప్తున్నాను. చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైధ్రువ ప్రియాభిషేక ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనకాచల త్రిపుర త్రిపురుషాన్విత అచల గోత్రోద్భవస్య త్రికూటాచల శర్మణోనత్రే హిమాచల శర్మణ పౌత్రే మైనాకాచల శర్మణ పౌత్రే శ్రీ సిద్ధినామ్ని శ్రీ బుద్ధినామ్ని వరార్థిని కన్యకయో. దేవతలందరికీ పెళ్లి అయిపోతున్నాయి. నా చిన్నారి గణపతికి పెళ్లి చేసేటువంటి పరిస్థితి నాకు లేదు. పిల్ల దొరకాలి ఎట్లా అని పార్వతమ్మ విచారంలో కూర్చున్నది. అట్లాంటి సమయంలో శివుడు చెప్పినాడు, పార్వతి నీకెందుకు పెళ్ళ, మన దగ్గర వాడు బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆలోచనతో మనకు తగినటువంటి కన్యకల్ని ఆయనే తీసుకొని వస్తాడు. కాబట్టి ఓపికతో మనం ఉందాము, ఆ బ్రహ్మను వేడుకుందాము అని చెప్పి బ్రహ్మదేవుడిలో ప్రార్థన చేసినాడు. ఓం బ్రహ్మ జ్ఞానం ప్రథమం పురస్కాత్ సపుత్రియా ఉభమా అస్య విష్టా సదశ్చ యోనిమసతశ్చ వివహ. మంత్రం చెప్పగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అమ్మ, ఓ పార్వతమ్మ, ఏమిటి నీ విచారము, నీ ఆలోచన ఏమిటి అని పార్వతీదేవిని అడగగానే ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నీకు ఏ విధమైనటువంటి చింత లేదు. కైలాసగిరి పర్వతానికి పంపించగల అమ్మాయిని ఎవరా అని విచారణ చేసుకుంటూ ఉన్నాను. నా యొక్క మానస భక్తిగా ఉన్నారు ఇద్దరు. నా మనస్సు ద్వారా జన్మించేటువంటి వాళ్ళు. వాళ్ళ పేరు సిద్ధి, బుద్ధి. వాళ్ళిద్దరిని ఇచ్చి నీ కొడుకు పెళ్లి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు కూడా సంతానం కలగాలి కదా. వాళ్ళకు పుట్టేటువంటి పిల్లల పేరు ఏమిటి? శుభం, లాభం. గణపతి సంతానం కూడా చాలా పెద్దగా ఉంది. గణపతి పిల్లలే మనమందరం కూడాను వరుస క్రమంలో గణపతి దేవుని యొక్క పరంపరాగతంలో వస్తూ ఉన్నటువంటి సంతానం వాడిన మనమందరం కూడాను. కాబట్టి ఏ విధమైన ఆటంకం లేకుండా మా అందరినీ రక్షించవలసినటువంటి బాధ్యత నీది అనుకుంటూ బ్రహ్మదేవుడు కాళ్ళు అడిగినాడు. ఎవరికి? గణపతి దేవుడు. కాళ్ళు అడిగి సిద్ధిని బుద్ధిని తయారు చేసుకొని చక్కగా కూర్చోబెట్టారు మన అర్చక స్వాముల వారు మరియు యజమానులందరూ కూడా కలిసి. మనమందరం చూస్తుండగా ఆ గణపతి దగ్గర ఉన్నటువంటి అమ్మవాళ్ళిద్దరినీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టినారు. ఇలా కూర్చోబెట్టినటువంటి ఆ పరమాత్మని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కన్యాదానం చేయడానికి సిద్ధమవుతున్నాము. గజానన భగవానికి, కైలాసవాస గణపతి భగవానికి, కైలాసవాస గోవింద
గోవింద పదము సర్వవాచ్యం ఉంది. గోవిందాన్ని కేవలం వెంకటేశ్వర స్వామికి అర్థం లేదు. గోవిందుడు అంటే పశువుల కాపుల దగ్గర నుంచి మొదలుపెడితే దేవేంద్రుని వరకు కూడాను గోవిందుని యొక్క స్మరణ చేసేటువంటి వాళ్ళే. కాబట్టి ఆ శివుడు కూడాను శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుడు విష్ణుశ్చ హృదయం శివ. విష్ణుమూర్తి ఆడ శివుడి గురించి తపస్సు చేస్తాడ, శివుడేమో విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటాడ. కాబట్టి ఆ ఇద్దరు దేవతలు కూడాను గోవింద పదవాచ్యులే. కన్యాదానాన్యభూతం ఓం విశ్వే ఇప్పుడే అమ్మవారు రావడం జరిగింది. అమ్మవారికి ధ్యానము, అమ్మవారికి కళ్యాణం కొరకు కంకణాలు కట్టడం జరుగుతుంది. అందరూ కూడా కంకణాలు చూసి నమస్కారం చేసుకోండి. జై బోలో సిద్ధి వినాయక భగవానికి. ఇప్పుడు కన్యాదానం అనేటువంటి మహా కార్యక్రమం జరుగుతున్నది. కన్యాదాన కార్యక్రమము వినాయక స్వామి వారికి అయ్యగారు చక్కగా విషయాలు చెబుతున్నాడు. మీరందరూ కూడా మాట్లాడుతున్నారమ్మా. ఇక్కడ దేవతా కళ్యాణం జరుగుతుంది. ఏదో మానవ కళ్యాణం అంటే మీరు ముచ్చట్లు పెట్టడం, ఫోన్లు చూసడం అవన్నీ వేసుకోవచ్చు. దేవ కళ్యాణం చూసి మనం నేర్చుకోవాలి. కళ్యాణం అనేటువంటిది ఎలా జరుగుతున్నది, ఎలా చేస్తున్నారు అనేటువంటిది విషయాన్ని చాలా చక్కగా అయ్యగారు మనకు చెప్తున్నాడు. వినేటువంటి ప్రయత్నం చేయండి. మాట్లాడేది ఉంటే అమ్మ బయటకు వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు వినరు, పక్కన ఉన్న వాళ్ళని విననిగారు. ఇందాక అయ్యగారు చెప్పాడు. ఏమని చెప్పారు? సిద్ధి బుద్ధి ఎవరట అంటే బ్రహ్మ యొక్క మానస పుత్రికలు. ఎవరమ్మా సిద్ధి బుద్ధి అంటే? బ్రహ్మ యొక్క మానస పుత్రికలు సిద్ధి బుద్ధి. అంత స్వామివారి గారికి మనము వరుణ్ ఇవ్వడానికి చూస్తాం. అబ్బాయి పిల్లవాడు మంచిగున్నాడా, ఎలా ఉన్నాడా, బుర్రకున్నాడా, చదువుకున్నాడా, ఏం పని చేస్తున్నాడు కానీ చూస్తామా లేదా? అట్లనే స్వామివారి గారు చూడండి, ఏనుగు ముఖం ఉన్నది, లావు శరీరం ఉన్నది, చాటంత చెవులు ఉన్నాయట. ఇటువంటి రూపానికి ఎవరైనా పిల్లనిచ్చేది అని పార్వతీ పరమేశ్వరుడు బాధపడుతుంటే అప్పుడు బ్రహ్మ తన మనసు ద్వారా సృష్టించాడట. ఎవరిని? సిద్ధి అమ్మవారిని, బుద్ధి అమ్మవారిని. నువ్వెందుకు మాట్లాడతావు? ఇక మీరిద్దరు అమ్మాయిలను నేను ఇచ్చి కన్యాదానం చేస్తానని చెప్పి బ్రహ్మదేవుడే గణపతికి కాళ్ళు కడిగాడని చెప్పి ఆయన చక్కని విషయాన్ని చెప్పాడు. అంత మంచి విషయాలు చెప్తుంటే మీరేమో చక్కగా సిద్ధి వినాయక భగవానికి ఒకసారి అంతా చేతులైతే సిద్ధి వినాయక భగవానికి, సిద్ధి వినాయక భగవానికి. గణపతి గొప్ప, గణపతి గొప్ప. గణేశ మోరయ మోరయ గణేశ మోరయ. ఓ గణపతి రామయ్య, మమ్మల్ని కాపాడటం కోసం రామయ్య అని చెప్పి ఈ పదం ఏర్పడ్డది. ఆ గణపతి మనల్ని ఎల్లవేళలా కాపాడతాడు. పాపం గణపతికి ఒక పెళ్లి కోసం చెప్పి సర్వం సిద్ధం చేసుకున్నారు. మన దగ్గర కన్యాదానం చేయడానికి సిద్ధమైనాం. గణపతికి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడల్లా అన్ని ఆటంకాలే వచ్చినాయి. ఎన్ని ఆటంకాలు అంటే జంజం దగ్గర నుంచి యజ్ఞోపవీతం చేద్దాము అని చెప్పి అనుకునేసరికి ఎలుక వచ్చి యజ్ఞోపవీతాన్ని కత్తిరించాలి. ఇట్లా అనేకమైనటువంటి విఘ్నాలు వచ్చినప్పుడు ఆ శివుడు ఏం చేశాడు? మళ్ళీ గణపతిని ప్రార్థన చేస్తాడు. శివుడు తన కొడుకు యొక్క మనం ఏమనుకుంటాము? గణపతి అంటే శంకరుని యొక్క కుమారుడు అని చెప్పి అనుకుంటాము. కాదు, శంకరుని కంటే ముందు చరాచర కోటి ప్రపంచాలన్నింటికంటే ముందు నుంచి అనాదిగా ఉన్నాడు గణపతి. ఆ గణపతి మనకు ఆయా
సమయాన్ని బట్టి ఆయా యుగముల యొక్క ధర్మాన్ని బట్టి మన కంటికి గణపతి రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి గణపతి అన్ని వేళల్లో ఉన్నాడు. ఆయన అన్ని దేవతలందరూ ఆయనలోనే ఉన్నారు. పార్వతీదేవి గణపతి గురించి తపస్సు చేసింది. పార్వతీదేవి గణపతి తపస్సు చేసింది. సంకట చవితి వ్రతం పార్వతీదేవి చేసింది. అంటే ఎక్కడిది ఘటన ఎట్లా జరిగింది అంటే మొదటి నుంచి గణపతి ఉన్నాడు అన్నమాట. ఆ గణపతి దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మనకు కలగాలి అని చెప్పి ఏ విధమైన ఆటంకం లేకుండా మన జీవితం ప్రశాంతంగా ముందుకు సాగాలి అని చెప్పి కన్యాదానం చేస్తున్నారు. ఓపిక ఉన్నవాళ్ళు, దగ్గరలో డబ్బులు ఉన్నవాళ్ళు చేతిలో కాస్త డబ్బులు పట్టుకొని కన్యాదానం చేస్తున్నాము. చేతిలో కాస్త డబ్బులు పట్టుకొని కన్యాదానం జరుగుతుంది. స్వామివారికి అమ్మవారికి కన్యాదాన సమయం లోపల షోడశ మహాదానేషు 16 రకాల దానాలు ఉంటాయి. ఆ దాన సాధుర్యార్థం స్వామివారికి వరకట్న రూపంలో ఒక దక్షిణను సమర్పించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ మంత్రం చెప్తుంటాము. అయిన తర్వాత మీరందరూ కూడా నమస్కారం తీసుకొని రోజునటువంటి ఆ యొక్క దక్షిణ స్వామివారికి సమర్పణ పట్టుకోండి. మంత్రం అయ్యేంత వరకు గణపతి యొక్క స్మరణ చేసుకోండి. మన మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని కూడా పరమాత్మకి చెప్పుకుంటూ నా సంకల్పాన్ని నెరవేర్చు తండ్రి అనేటువంటి భావన చేత మంత్రం పెట్టు ఉండండి. ఓం ప్రియమానస్య మహాజలోక మధ్యే పుష్పదంత సార్వభౌమ సుప్రతీక ఎష్టదిట్టంటి శుండాదండో తంపిదే అమరావతి సాధ్యవతి గాంధర్వవతి అలకావతి ఇది అష్టపుణ్యాపురి విరాజితే సహ్యశక్తి హిమవత్ వృక్షవత్ విద్యాపార్యాత్ర సంతావజల మాతంగ హిరణ్య శృంగ మాల్యవంత కిష్కింద ఋష్య శృంగాఖ్య లోకాలోక చలవలయితే ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతై వశిష్ఠబాలమిల్య విశ్వామిత్ర దక్షతాధ్యాయ కౌండిన్య గౌతమాంగీరస పరాశర వ్యాస వాల్మీక శుభ శౌనక భారద్వాజ సనక సనందన సనత్కుమార సనత్సుజాత నారదాది ముఖ్యమునిభిః పవిత్రితే లోకాలోకాజలవైతే గంగా యమున గోదావరి నర్మదా తామ్రపర్ణి విశాలాక్షి శర్మణ్వతి నేత్రవతి సరయూగనతోజా మహీ ప్రభుతి అనేక పుణ్యనదీ విరాజితే అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతికాపురి ఇత్యాది మహానగైశ్చాధిష్ఠితే అంగవంగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహళ ద్రావిడ కర్ణాటక పానాటవాడ పాండ్య భుగేంద్ర ఆంధ్రాహుడ దశాంగ భోగకురు గంగ గాంధార విద మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఫలానా మనిషి అనేటువంటి రూపంలో మనం ఉన్నాము. మరి మన వల్ల ప్రయోజనం ఏమిటి? వేరే వ్యక్తులకు మన వల్ల ఏమాత్రం బాధ కలగవద్దు. వేరే వ్యక్తులు మన గురించి చెడుగా విచారం చేసుకోవద్దు. వేరే వాళ్ళ హృదయంలో కలలో కూడా కష్టాన్ని తలపెట్టవద్దు. అట్లాంటి స్వభావం భారతదేశంలో నివసిస్తూ ఉన్నటువంటి మనది. కాబట్టి భగవంతుడా, ఈ చరాచర కోటి ఈ లోకాలన్నింటిలో కూడాను నీవు కోరుకునేది ఒకటే, ధర్మము నిలబడాలి. భూమికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ధర్మాచరణ చేయాలి. లోకంలో ఉన్నటువంటి మనమందరూ ధర్మాన్ని ఆచరిస్తే
జగత్తు క్షేమంగా ఉంటుంది. ఎక్కడ ఏ విధమైనటువంటి ఉపద్రవాలు సంభవించవు. మనం కళ్ళతో చూస్తున్నాము, టీవీలో వార్తలు చూసేసరికి ఒక దగ్గర ప్రళయం ఏర్పడ్డది, భూమి కంపించింది, భూమిలో పెద్ద పెద్ద భవనాలన్నీ మునిగిపోయినాయి. అట్లాంటి పరిస్థితి ప్రతి చోట వస్తుంది, కానీ భారతదేశానికి మాత్రం రాదు. ఎందుకు రాదు? భారతదేశం ధర్మభూమి, వేదభూమి, అన్ని విధాలుగా యోగ్యత కలిగేటువంటి భారత భూమి. ఇట్లాంటి భారత భూమిలో మనం ఇప్పటి వరకు ఎన్ని కోట్ల సార్లు జన్మించామో మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఫలానా పేరుతో ఉన్నాం. మనం ఈ పేరును మనం శాశ్వతం చేసుకుంటే, అంటే మనం సరి అయిన ప్రవర్తన కలిగి ఉంటే మన జన్మ తరిపోబడుతుంది. లేకపోతే మళ్ళీ క్రిమికీటకాల జన్మలన్నీ ఎత్తుకుంటూ రావాల్సి వస్తుంది. అందరూ చెప్పండి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన స్వస్తి శ్రీ ఎవరి గోత్రం పేరు వాడు చెప్పుకోండి ఒక్కసారి. ఎవరి గోత్రము వాళ్ళ పేరు. ఇంకా జ్ఞాపకం ఉంటే మీ ముగ్గురు తాతల పేరు, అంటే మీ నాయనగారి పేరు, ఆ నాయనగారి యొక్క తండ్రి పేరు, ఆ నాయనగారి యొక్క తండ్రి పేరు జ్ఞాపకం ఉంటే తెచ్చుకోండి. చెప్పండి అందరు. మయా సహ చేతుల గురించి చెప్పండి అమ్మా. మయా సహ దశ పూర్వేశ దశ పరేశ మతు మాతృ పితృ వంశాన బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సిద్ధి బుద్ధి సహిత సిద్ధి వినాయక స్వామి కళ్యాణ ఉత్సవ శుభ సందర్భే సాలంకృత కన్యాదానం అహం కరిష్యే. ఒకసారి మానసిక వాచిక కాయికానాం కామక్రోధలోభమోహమదమాత్సజనుడానాం వాక్పాణిపాదపాణి పుస్తకుడానాం ప్రత్యక్షశ్రోత్రయుక్తాఘ్రాణ నాసికాభిష్టకుడానాం ఏకైకవాలుకాపురుషక్రమేణ గంగావాలుకావృత్తి సప్తవిషమండల పర్యంతం బ్రహ్మలోకే నివాసిత్యర్థం శివలోకే నిత్యనివాసిత్యర్థం రుద్రలోకే నిత్యనివాసిత్యర్థం వైకుంఠలోకే కన్యాదానం రక్షణ అందులో పెట్టి నమస్కారం చేసుకోండి. కన్యాం కనక సంపన్న అందరూ వెళ్ళి చెప్పండి. కన్యా కూడా చెప్పండి అమ్మా. చెప్పండి. సంపన్న కనక ఆభరణే యుతాం దాస్యామి గణపతయే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ విశ్వంభర పంచభూతః సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి అస్మద్ పితॄణాం తారణాయ చ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ్య అర్థ సిద్ధయే. మహాగణపతి దేవత ప్రీతయే సిద్ధి బుద్ధి కన్యకాం ప్రదాస్యామి. సిద్ధి కన్యకాం ప్రదాస్యామి. బుద్ధి కన్యకాం ప్రదాస్యామి. చతుస్సాగర పర్యంతం గోదేవేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష పంచారుషేయ ప్రమరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో లభ్రే సదాశివ శర్మణ పౌత్రాయ ఈశ్వర శర్మణ పుత్రాయ పరశివ గోత్రోద్భవాయ త్రిభువనాదీశ్వరాయ సురార్చిత పాద పద్మయుగలాయ శ్రీ విఘ్నేశ్వర నామధేయవరాయ
భవతు కాశ్యప ఆవత్సార నైత్రువ ప్రియాణేయ ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనకాచల త్రిపురుషాన్విత అచల గోత్రోద్భవస్య త్రికూటాచల శర్మణో నప్త్రే హిమాచల శర్మణ పౌత్రే మైనాక శర్మణ పుత్రే శ్రీ సిద్ధినామే ఓం చతుస్సార పర్యంతం గో మహాదేవేభ్య శుభం భవతు కాశ్యప ఆవత్సార నైద్రవ త్రియార్షేయ ప్రవరాన్విత త్రిపురుషాన్విత త్రికూటాచల శర్మణో నప్త్రే బ్రహ్మ మానసపుత్రికా బుద్ధినామే పరాభ్యమీం కన్యా సిద్ధి వినాయక భగవానికి ఒకసారి చేతులు పెట్టి సిద్ధి బుద్ధి సైన సిద్ధి వినాయక భగవానికి కన్యాదానంలో భాగంగా స్వామివారికి అమ్మవారికి ఇక్కడ గోత్రనామాలు చెప్పినారు. గణపతి యొక్క గోత్రము సత్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష పంచారుషేయ పరశివ గోత్రోద్భవస్య. గణపతి యొక్క గోత్రము పరశివ గోత్రము. తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క పుత్రుడైనటువంటి ఆ యొక్క వినాయక స్వామి వారికి కాశ్యప అవత్సార నైద్రవ త్రయావిషయ ప్రవరాన్విత త్రికోట హిమాచల వీణకాచల త్రిపురుషాన్విత అచల గోత్రోద్భవి. అమ్మవారి యొక్క గోత్రము అచల గోత్రము. త్రికోట మహారాజు యొక్క మునిమనవరాలు, హిమాచల మహారాజు యొక్క మనవరాలు, మైనకాచల మహారాజు యొక్క పుత్రికైనటువంటి సిద్ధి బుద్ధి అమ్మవార్లకు దేవుడి యొక్క మానసపుత్రికను ఇచ్చి చెప్పండి. చేతులు జోడించాడన్నారు. కన్యా కనక సంపన్న కనక ఆభరణై యుతాం దాస్యామి గణపతయే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ సిద్ధి వినాయక భగవానికి. చేతులు పైకి దండరీపండి. సిద్ధి బుద్ధి సహిత సిద్ధి వినాయక భగవానికి. హర హర మహాశంభో విశ్వనాథ గంగే. చెప్పండి. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. నేను అంటలేదు వాళ్ళు. హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో
స్వామివారికి అమ్మవారికి తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే కేంద్రయుగం స్మరామి. ముహూర్తకాలే సూర్యాదీనా నవగ్రహాణాత్యంతారమూల్యత కలసిద్ధిరస్తు. స్వామివారికి అమ్మవారికి సుముహూర్త కార్యక్రమం జరుగుతుంది. చక్కగా మకరాష్ట్ర తారాపదం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే కేంద్రయుగం స్మరామి. విఘ్నేశ్వరో నామ సురేషు అందరూ చేతులు తొడుగుతున్నారు కదా, నోరు పడుపు. విఘ్నేశ్వర విఘ్న విదూరకారి నిర్విఘ్న కార్యేషు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్య వధూవరాభ్యాం వరదా భవంతు. కమలాపతి మంగళం हस्तैश्चतुर्भिर्युतः भक्तानामखिलेष्टकार्यविलसत् श्रीसिद्धिविघ्नेश्वरः शुद्धस्वर्णनिभप्रसन्नवदना कृष्णाजिनालङ्कृतः गौरीगर्भसमुद्भवः स भवतां कुर्यात् सदा. కాళింగి కనకాంబరం కనకదంకాశంకుశం కౌస్తుభం ఖద్యోతం ఖరఖండనం ఖరకరం ఖండేందుమౌళీశ్వరం ఖండం ఖండ ఖనం ఖగేంద్రగమా కేగానివి కేచరం ఘోషం ఘోషఘనావలయుతం ఖేభూషణం ఖేచరం ఖన్మాసం ఖనసాగరం ఖగత్పతే కుర్వంతు వాన్ మంగళం. భువనేశః పరమేశ్వరః పశుపతిః భూతప్రియः శంకరः కారుణ్యాం కళానిధికళా మౌల్యగుణాంబోనిధిः వామాన్యే హిమవద్గిరిప్రియసుతాం సంజాప్తపర్తే ధృతः
पदक्रमोपनिषदै गायन्ति यं सावगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। मंगलाष्टकमिदं पापोघकविध्वंसनं पुण्यं सम्पदकालिदासकविते इच्छे प्रसिद्धीकृता ते शृण्वन्ति पठन्ति लग्नसमये ते पुत्रपौत्रान्विते लग्नस्था शुभदा भवन्तु भवता कुर्वन्तु वान्मङ्गलम्। नगेन्द्र कन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां अट्ले చేతులు విడిచిపెట్టండి అట్లే నమస్కారం చేస్తుండండి ఓం స్వస్తి ఇప్పుడే స్వామి వారికి శుభముహూర్తము జీలకర్ర బెల్లం అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఇక్కడ మంగళ సూత్రాల పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజున ఒక చక్కని కీర్తన చేద్దాం. ఈ కార్యక్రమంలో ఒకసారి భక్తులు వినాయక భగవానికి ఎండాకాలం కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా అది తీసుకొని చక్కగా ఈ 2 రోజులు సమయం కేటాయించి కళ్యాణాన్ని చూసి వినాయక స్వామి వారి కార్యక్రమాన్ని పొందండి. సిద్ధి వినాయక భగవానికి
శివాయ నమః భద్రాయ నమః కళ్యాణాయై నమః మంగళప్రదాయ నమః వంశవర్ధనాయ నమః కార్యాయ నమః అవ్యయాయ నమః శుభప్రదం శివం భద్రం కళ్యాణం మంగళప్రదం వంశవర్ధన కార్యావై తంతురూప శివాకృతి. ప్రతి సంవత్సరం భగవంతుడికి కళ్యాణోత్సవం చేస్తూ అందరూ కూడాను ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇదే విధంగా భగవంతుడా ఎన్నేళ్ల కాలం గడిచినా ఏ తంతులు ఎన్ని రకాలుగా ఆచరించినా నీ యొక్క సాయుధ్యాన్ని పొందడానికి ఇవన్నీ కూడా ఒక సాధనాలు అవుతుంటాయి. మనం డైరెక్ట్గా దేవుణ్ణి తెలుసుకోవడం చాలా కష్టం. ఆ భగవంతుడు మనకు తెలియాలంటే మనకు ఒక సాధన కావాలి. సాధన చేస్తేనే ఆ భగవంతుడు అనేవాడు మనకు వశమవుతాడు. భగవంతుడు వశమైతే మనం ఏమో చేయలేము. భగవంతుని దగ్గరికి చేరడం కోసమే మన యొక్క సాధన అంతా కూడాను. ఉదయం లేచింది మొదలు పడుకునేంత వరకు భగవత్ చింతనతో ఎవరైతే కాలం గడుపుతారో వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో అమ్మ వంట చేస్తూ ఉంటుంది. నాయనగారు ఉద్యోగానికి వెళ్తారు. ధార్మికత ఉంటుంది ఇద్దరి మీద కూడాను. సమపాలలో ఉప్పు కారాలు వేస్తే ఇంట్లో రుచిగా ఉంటుంది. వ్యాపారం సక్రమంగా చేస్తే, ఉద్యోగం సక్రమంగా చేస్తే పేరు ప్రతిష్టలు వస్తాయి. అదేవిధంగా ఒక ఇంటిలో ఉండేటువంటి ఇల్లాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తన పిల్లలందరినీ కూడాను ఏ విధమైనటువంటి కష్టములు రాకుండా కాపాడుతూ ఉంటుంది. కారణం ఏమిటి? ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదమే. ముఖ్యంగా మన ఇంటి దేవుడి యొక్క ఆశీర్వాదం ఎవరిపైన అయితే ఉంటుందో వాళ్ళ జన్మ గొప్పదవుతుంది. అంతేకాకుండా అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదం ఎవరిపైన అయితే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. జగదంబే విశ్వపాణి మాతాకే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. దేవతాభ్యో నమః. దర్శయిత్వా చేతులు జోడించి అందరూ చెప్పండి. మాంగళ్యం తంతున అనేన లోక రక్షణ హేతున కంఠే భద్రామి శుభగే మాం రక్షస్వ శరదాం శతం. అమ్మా ఈ మంగళసూత్రాన్ని వెళ్ళ వేస్తున్నావమ్మా. మమ్మల్ని బ్రతికినంత కాలం ఏ రకమైనటువంటి బాధలు లేకుండా 100 సంవత్సరాల ఆయుర్దాయం ఇవ్వమ్మా అని చెప్పి ప్రార్థన చేసి అదిగో అర్చక స్వామి వారు గణపతి చేతికి తాగించి అమ్మవారి యొక్క మెడలు వేస్తూ ఉన్నారు. ఓం మంగళసూత్రధారణ జరిగింది. ఇప్పుడు
यस्य काम्यः प्रियः तदा मे त्यक्तिर्वदति हन्तेति चन्द्रमाः आदित्यः सत्यमोऽमिति आपस्तत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा प्रजामेकामः समृध्यता पशवो मेकामः समृध्यता उमासुतं शोकविदूनकारिणं नमामि विघ्नेश्वरपादपङ्कजं महागणपतये नमः सिद्धिबुद्धिसहिताय महा
अर्घ्योपवीत ते अक्षतां समर्पय पूजयामि पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशुमान् भवति रमावा अपां पुष्पो पुष्पवान् प्रजावान् पशुमान् भवति एवं वेदा योपामायतनं वेद आयतनवान् भवति अदार्चनं कुर्यात् వినాయక భగవానికి స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా చివరి ఘట్టానికి వచ్చేసామమ్మ. కొంత ఓపికగా ప్రశాంతంగా కూర్చోండి. స్వామివారికి ఉపచార పూజ జరుగుతుంది. తర్వాత హారతి, అందరికీ కూడా ఆశీర్వాదము, తదితర కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఒక్కసారి అందరి చేతులు పైకెత్తి దేవులో సిద్ధి వినాయక భగవానికి అందరు చెప్తలేరు. ప్రేమతో భక్తితో వినాయక స్వామి వారి యొక్క నామాన్ని చెప్పండి. దేవులో సిద్ధి వినాయక భగవానికి. మరొకసారి దేవులో సిద్ధి వినాయక భగవానికి. స్వామి వారి యొక్క అందరికీ కూడా అన్నప్రసాదం ఉంటుంది కాబట్టి తొందరపడకుండా కళ్యాణాన్ని సావధానంగా తిలకించి ఆ వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. అక్షరారూపమైంది స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతుంది. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. మనసులో వినాయకాయ నమ అనుకోండి, సిద్ధి వినాయక స్వామిని నమ అనుకోండి. అందరూ కూడా మనసులో గణాధిపతయే నమః గజాననం భూతకరాది సేవితం కవిత్వజంబో ప్రసారభక్షణం ఉమాసుతం శోకవిదూరకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం గణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అర్ఘ్యాది కుంకుమ ద్రవ్యాన్ని సమర్పయామి ఋతుకాలో పుష్పై పూజయామి. అందరూ కూడా వినాయకాయ నమః చెప్పండి గట్టిగా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం సిద్ధి వినాయకాయ నమః, ఓం బుద్ధి వినాయకాయ నమః, ఓం మహాగణాధిపతయే నమో నమః. సిద్ధి వినాయక భగవానికి జై. రూపమాగ్రాపయామి వనస్పతిర్వాదివ్యేర్నానాగంధేషు సంయుతం ఆగ్రే సర్వదేవానాం రూపోజం ప్రతిగృహ్యత. రూపమాగ్రాపయామి ప్రత్యక్షరూపం దర్శయామి. ప్రత్యక్షదీపం దర్శయామి. అంశరానైవేద్యం నివేదయామి. భూర్భవస్వః రతంత్వా సత్యం వ్రతేన పరిశంచామి. అమృతమస్తు అమృతోపత్రణమసి. ప్రాణోపానవ్యానోదాన సమానః. మహాగణాధిపతయే నమః. సత్యస్థానవసనార్థం శకరద్వయం ఫలనైవేద్యం నివేదయామి. తాంబూలార్తే సర్వోపచారార్తే అక్షతాం సమర్పయామి. సిద్ధిబుద్ధి సహిత
వినాయక స్వామి దేవతాభ్యో నమో నమః. ప్రార్థనా పూర్వక నమస్కారం సుప్రసన్న వరదా భవతు. స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా మనకు కూడా పూర్ణమాల మన దగ్గరికి వస్తుంది. పూర్ణ పంటి స్వామివారు అమ్మవారు వివాహంలో సిద్ధి వినాయక స్వామివారు బుద్ధి సిద్ధుతో స్వామివారు భర్తగా రావడం అనేటువంటి జరుగుతుంది. దీనితో బంధువులు వస్తాయి. వచ్చిన తర్వాత అందరూ కూడా పక్కకు ఇచ్చేటువంటి ప్రయత్నం సిద్ధి వినాయక భగవాని జై.
సిద్ధి వినాయక భగవానికి తిరిగివేని అందుకోండి మెల్లగా మళ్ళొకసారి చిన్నగా ఒకటే చరణం జగడపు చెలవుల జరుగుతుంది. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఎందుకంటే కాలాతీతం అవుతుంది కాబట్టి సమయం కూడా చూసుకోవాలి. అందరు ఆకలి అవుతున్నాయట కాబట్టి మనం హారతి ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఒకసారి భక్తితో అందరూ చేతుల పైకెళ్ళి దేవులో సిద్ధి వినాయక భగవానికి కొంచెం గట్టిగా శ్రద్ధతో భక్తితో చెప్పండి. దేవులో సిద్ధి వినాయక భగవానికి సిద్ధి వినాయక భగవానికి మన నిజామాబాద్లో ఎంతో వేల పండితులుగా పశుపక్షేమల యొక్క ఆచార్యత్వంలో ఘనంగా వారు నిర్వహించడం మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. వారికి మనందరి తరఫున విజయపూర్వక పాదాలు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మాట్లాడకండి మాట్లాడాలి మాట్లాడాలి అయితే మరి కొద్దిసేపట్లో ముగిస్తున్నాం. దయచేసి భగవంతుడు ఇచ్చినటువంటి సమయాన్ని భగవంతుడి యొక్క సమయాన్ని గుర్తిస్తూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోతే అది దుర్వినియోగమే అవుతుంది జీవితం. మరి ఎంతైనా ఈ భక్తి కార్యాలు చేయడం అనేది సమయాన్ని సద్వినియోగం చేయడంలోనే భక్తి కార్యాలు చేస్తున్నాం. ఫస్ట్ భక్తి కార్యాలు చేస్తున్నాము అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుని భక్తిని తెచ్చుకోవడానికి మనం చేస్తున్నాము. తదనంతరము సత్కర్మలు ఎన్ని చేసినా దాని యొక్క పుణ్యం వస్తుండొచ్చు, దాని యొక్క భగవంతుని దయ పెరుగుతుండవచ్చు. కానీ మాత్రం ధర్మం మాత్రం ధర్మంలో దైవమే ఉంది. ఆ దైవం నడిపిస్తున్నటువంటి యొక్క సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామి కళ్యాణానికి ఎందరో ఈ యొక్క వైభవంలో
ఈ యొక్క అవకాశాన్ని పొందడం అనేది ఎన్నెన్ని జన్మల యొక్క పుణ్య ఫలము ఉంటే కానీ ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఎవరికి ఎవరమో ఎవరికి ఏమవుతామో తెలియని బ్రతుకులలో బ్రతుకుతూ ఉన్నాం. ఏ క్షణాల భగవంతుడు ఎక్కడ మనల్ని నియమిస్తాడో ఏమి జరిపిస్తాడో తెలియకుండా ఉన్నటువంటి యొక్క జీవితాలు. అందుకే మనం ఈ యొక్క భక్తిలో సత్యాన్ని భక్తిని గ్రహిస్తూ ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, జన్మ చరిత్ర చేసుకోవాలి. దయచేసి సమయము మనము భగవంతుడు ఇచ్చిన సమయానికి మనము ఫస్ట్గా మనం చెప్పుకున్నాం. సమయము మొట్టమొదలు ఇచ్చిందే భక్తి. భక్తికి నిదర్శనం సమయం ఇవ్వడమే. సమయము ఆయనది, ఆయన ఇష్టమే ఈ జీవితం ఉన్నది. మరి అలాంటి సమయాన్ని మనము ఇవ్వకపోతే, సద్వినియోగం చేసుకోకపోతే ఏమి అర్థం ఉన్నది? ఎందుకు చేస్తున్నాం? మనము అహంకారంలో చేస్తున్నామా, స్వార్థం కొరకు చేస్తున్నామా, కోరికలకు చేస్తున్నామా, ఆచరణ కొరకు చేస్తున్నామా? ఎందుకు చేస్తున్నాం? మనం కాస్త విచారణ చేయడం ఎంతైనా అవసరమే. దయచేసి అన్యదా భావించకుండా అందరూ భక్తిలో సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా చిత్రాంతు భగవద్గీతలో చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం. బాబు బాబు ఇంతటి వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అంటే బాబు ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. మరి దీనిని ఒక క్రమంలో మనము స్కూల్కు వెళ్తున్నామంటే దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. మరి ఇది దైవ కార్యక్రమంలో ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. దానిని ఎవరు కూడా అర్థం చేసుకోకుండా పోతే జీవితానికి వ్యర్థంగా అవుతుంది కానీ ప్రయోజనం మాత్రం ఉండదు. కాబట్టి దయచేసి అన్యంగా భావించవద్దు. సమయాన్ని గుర్తిద్దాం, సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాం. ఆ ధర్మములో దైవమే ఉంది కాబట్టి ఆ దైవమే మనల్ని కాపాడుతుంది, ఆ దైవమే మన జీవితాన్ని నడిపిస్తుంది. అందుకనే మనము దీనిని వదలకుండా అన్యలా భావించకుండా మనమందరము స్వామివారు చెప్పారు. మరి ఆ యొక్క శివుడి కొరికే సిద్ధి వినాయక స్వామిని కాదు, ఆదిదేవుడు అనంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడైనటువంటి సిద్ధి పొందుతున్న సిద్ధి వినాయక స్వామి కళ్యాణం చేసుకోవడం అంటే ఎంత వైభవమో. మరి అలాంటి అవకాశాన్ని వారి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దయచేసి మరి ఒకసారి మీకు నేను మీకు పాదార్థం చేస్తూ తెలియజేస్తున్నాను. దీనిని శరణాగతిగా భావించి ఈ యొక్క అవకాశాన్ని కొద్దిసేపట్లో ముగించుకుందాం. అందరము మహాన్న ప్రసాదాన్ని అందరము సేవిద్దాం. మరి తర్వాత కూడా ఇప్పుడు మనకు భగవనామం ఇప్పుడేమో ఉంటుంది. సాయంత్రం మనకు యథావిధిగానే మనము పల్లకి సేవ సమర్పిస్తూ కార్యక్రమం కూడా ఉంటుంది. 6 గంటల నుండి మళ్ళీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి అందరూ భావించవద్దు. సమయం మించిపోయిందనేది మనసులో నుండి తీసేయాలి. మనసు ఇచ్చాడు భగవంతుడు. ఆ మనసును అర్థం చేసుకుంటేనే మనసు, లేకపోతే మనసుకు నచ్చినట్టుగా మనసుకు మెచ్చినట్టుగా మనసులో ఉన్న కోరికలను ఎన్నెన్నో పెంచుకొని చేస్తున్నటువంటి బ్రతుకులతో బ్రతుకుతున్నాం. కావలసినది ఏమిటి, చేయవలసినది ఏమిటి అనేది కాస్త విచారణ చేస్తున్నాం. ఆ విచారణనే ఇప్పుడు మన భక్తి. వారి దేశాలు మన విచారణ, మన నుంచి యొక్క భాగ్యాన్ని మనం పంచుకుంటున్నాం. ఒక్క కీర్తన చెప్పుకొని అనంతరం మనం ఆలోచిస్తున్నాం. గణేశ శరణం శరణు గణేశ, 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 గణేశ శరణం శరణు గణేశ,
శరణం గణేశ శరణం శరణ గణేశ గణేశ శరణం శరణం గణేశ సమయం గురించి కొద్దిగా మనము ఆలోచన చేసుకున్నామని నేను అనుకుంటున్నాను. మరి ఆ సమయాన్ని ఇంకా కొద్దిగా సద్వినియోగం చేసుకుందామా అనేది కూడా ఉంది దీంట్లో సంశయం. మన పశుపశర్మ గారు ఎంతో మనకు సేవలు అందించినందుకు వారికి మా అందరి తరఫున ఇంకా మేము చేసుకుంటాం. మీరు మేము చేసుకుంటాం. అది ఉండాలి. ఓకే ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు. గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ. సిద్ధి వినాయక స్వామి ఆలయములో గణేశ శరణం శరణం గణేశ అనేటువంటి అద్భుతమైనటువంటి యొక్క స్మరణ 3 రోజుల నుంచి జరుగుతుంది. ఎంత వైభవమో! కలో కేశవ కీర్తన కలియుగములో నామ సంకీర్తన కన్నా సులభ సాధన లేదంటూ నిత్యము మహాత్ములు ప్రవచిస్తున్నారు. మరి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయినా మనకు శ్రద్ధ లేకపోతే వ్యర్థమే. శ్రద్ధ పెంచుకుందామా వద్దా అనడానికే మనం ఇక్కడికి వచ్చామని. కానీ శ్రద్ధను గ్రహించకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నారు, ఏదో నేను పోతాను, ఏదో జరుగుతుంది అనే విషయం కాదు. ఇక్కడ జరిగే కార్యక్రమం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం. సత్యముతో కూడుకొని జ్ఞానము కొరకు వచ్చిన ఈ మానవ జన్మ అజ్ఞానములో ఉన్నటువంటి మనము ఆ జ్ఞానాన్ని పొందడానికి ఈ యొక్క భక్తి చేయడం. మరి ఇంత అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నామని నేను అనుకుంటూ ఉన్నాను. దయచేసి సమయాన్ని నేను కూడా ఏదో చేస్తే ఏదో అన్నట్టుగానే ఉంటుంది ఈ అజ్ఞానము. అందుకని అన్యగా భావించవద్దు. గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ. భోజనం చేస్తున్న వారు అందరూ సిద్ధి వినాయక స్వామి బిడ్డలే అనేటువంటి భావనలో మనం ఉండి ఈ యొక్క భోజనాన్ని చేస్తున్నాము. ఆ భోజనము చేసేటప్పుడు భోజన కాలం మధ్య హరినామస్మరణ గోవింద భోజన కాలం మధ్య గోవింద నామస్మరణ గోవింద గోవింద. భోజన కాలం మధ్య గోవింద నామస్మరణ గోవింద భోజన కాలం మధ్య గోవింద నామస్మరణ గోవింద 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 ఏ సంపదలో ఉన్నది, దేంట్లో సుఖం ఉన్నది, దేంట్లో ఉన్నది. మరి కాస్త కొద్దిగా అయినా శ్రద్ధను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలోచించాం. సాయంత్రం పల్లకి సేవ సమాప్తోత్సవ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుండి మళ్ళీ అల్పాహారం కూడా ఉంటుంది. సాయంత్రం అందరికీ సిద్ధి వినాయక స్వామి బిడ్డలుగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానించి తెలియజేస్తున్నాం. కాబట్టి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మి నీరదారయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మి నీరదాలయమునకు
నీరజాలయమునకు నీరాజనం 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 కేశు పట్టపూరాలియలు నెగడు సతిగళలకును నీరాజనం పగడు శ్రీ వెంకటేశు పట్టపూరాలియలు చక్కదని గుడు నిజ శోభన నీరాజనం నిగుడు నిజ శోభన నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 మందరశయామి మందరంగర వేలవాయిని మందరంగరనాథాయ మందరం నరజూనవే మందరం కృష్ణనాథాయ కృష్ణహరే సాధువాయ మందరం కృష్ణగత్తార మందరం కృష్ణపూర్వదాయ కృష్ణపాత్రం పదా పూర్ణందనాది పదవ్యో సామేతే ఏకదా బ్రహ్మణమపహరతు ఏకమేనమానాదు స్థౌరే దదాతు అందరూ చేతులపైకి హారతి దండం పెట్టుకోండి గోవిందా సిద్ధివినాయక భగవానికి సిద్ధివినాయక భగవానికి సిద్ధివినాయక భగవానికి ఆనంద దివ్య మంగళ నీరాజన దూతం దర్శయామి ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాయినే నమో వజంబే శవనాయ నమః సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం సద్గురు సామ్రాజ్యం భోజ్యం రాజ్యం భైరాజ్యం పరమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సార్వభౌమస్సర్వాయుషః అహం దాతా పరార్ధా పృథివ్యై సముద్ర పర్యంతాయ ఏకరాడితి తదప్యేషస్తో గోభుగీతో మరుతః పరమేష్టారో మరుతస్యావ సంగ్రహో ఆవిక్షిణస్య ప్రతిష్టాయే స్వాయేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ దేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దండు ప్రచోదయాత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్మత ప్రచోదయాత్ జ్ఞాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఆత్మనాయ విద్మహే ప్రచోదయాత్ హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ సర్వవిద్యానామి ఈశ్వర సర్వభూతానాం యో వేదాదోస్వర ప్రోక్త వేదాంతేన ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరేణస్య యత్పరస్య మహేశ్వర త్రిగుణో సిద్ధివినాయక భగవానికి. ఒక్కసారి అందరూ కూడా చేతులు పైకెత్తి చెప్పండి త్రిగుణో సిద్ధివినాయక భగవానికి త్రిగుణో సిద్ధివినాయక భగవానికి. అమ్మా కళ్యాణ కార్యక్రమం పూర్తయింది. మొదట కళ్యాణంలో ఉన్నటువంటి దంపతులకు వేడుకలను సమర్పించడం జరుగుతుంది. ఎవరికి కూడా తలంబ్రాలు ఇవ్వడం జరగదు. ఇది ఇద్దరు రెండు అక్షరాలను ఇబ్బంది పెట్టకండి. తలంబ్రాలు ఎవరికి ఇవ్వము. సాయంత్రం కానీ రోజు కానీ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడే కళ్యాణం అయింది. తలంబ్రాలు అక్షంతలు ఎవరికి ఏం ప్రసాదం ఇప్పుడు ఇచ్చేది లేదు. అక్కడి నుంచి నమస్కారం చేసుకొని భోజనం చేసి వెళ్ళిపోదు. దేవుడు ఎట్టుకోదు, దేవాలయం ఎట్టుకోదు. ఇక్కడే ఉంటది. భక్తితో నమస్కారం చేసుకొని వెళ్ళిపోండి. ఓడి బియ్యం ఉన్నటువంటి వాళ్ళు ఒక లైన్ ప్రకారం వచ్చి
మొదలు కళ్యాణంలో ఉన్నటువంటి వాళ్ళు వేస్తారు, తర్వాత మిగతా వాళ్ళు ఒడిపియాలు సమర్పించి వెళ్ళిపోండి. అర్జెంట్ ఉంటే పక్కన పెట్టి వెళ్ళిపోతామా. సాయంత్రం వెళ్ళవచ్చు, రేపు వెళ్ళవచ్చు. అర్జెంట్ ఉంటే ఇక్కడ వచ్చి ఇబ్బంది పడకండి, ఇబ్బంది పెట్టకండి. సిద్ధి వినాయక భగవానికి జై. ఇంతవరకు ఈ యొక్క వైదిక కార్యక్రమాన్ని గణపతి యొక్క కళ్యాణం నిర్వహించినటువంటి గురువు గారు సార్వజనిక దేవాలయం ప్రధాన అర్చకులు ప్రశాంత్ శర్మ గారికి మన దేవాలయం తరఫున వారికి సన్మానం చేసి ఆశీర్వాదం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయక. ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు గోవును పూజించడం అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దేవుడి కంటే కూడా ముఖ్యమైనది బ్రాహ్మణ్ణి పూజించడం చాలా ముఖ్యం. బ్రాహ్మణ్ణి పూజిస్తే చాలు, భగవంతుని పూజించిన దానికంటే ఎక్కువ. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటిది ఒక బ్రాహ్మణ. ఎక్కడైతే బ్రాహ్మణుడు కొద్దిసేపట్లో ముగిస్తున్నాం. ఎవరు కూడా నిలబడి రావద్దు. ఇప్పుడు కళ్యాణం పైన కూర్చున్న వారికి ప్రసాదం ఇస్తున్నాం. సంవత్సరం మనకు ఎంతో వైభవంగా బలో సిద్ధి వినాయక భగవానికి జై. ఇందూరు పట్టణం లోపల ఉన్నటువంటి స్థానిక గాయత్రి నగర్ లోపల శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయము స్థాపించబడి 25 సంవత్సరాలు. ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వారు 25 సంవత్సరాల కింద వెలిసి ఉన్నటువంటి స్వామివారు. అయితే ప్రతిష్టాపన చేసుకొని చైత్ర మాసం లోపల బహుళ పంచమి రోజున దేవాలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి ఉదయము ఎదుర్కోలుగా తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా భక్తుల యొక్క కమిటీ వారి యొక్క వేద పండితులు బ్రాహ్మణోత్తముల యొక్క సహకారం చేత శ్రీ సిద్ధి బుద్ధి సహిత సిద్ధి వినాయక స్వామి వారి యొక్క దేవాలయ స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని కన్నెల పండగగా వైభవపేతంగా జరిపించడం జరిగింది. ఇదంతా కూడా సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ కూడా బాగుండాలని, అందరి యొక్క క్షేమం కోరి ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని, భగవత్ కళ్యాణం చాలా విశేషం, అటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలు ఆయురారోగ్యాలతో వరదిల్లాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవటం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సిద్ధి వినాయక స్వామి దేవతా చరణారవిందార